హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని మిల్ మేకర్లను కూడా నానబెట్టుకోవాలి. 3 గ్లాసుల రైస్ని నానబెట్టుకున్నాను. ముందుగా మనం కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత హీట్ అయినాక మన దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ అవి 2 మరాఠీ మొగ్గలు, చెక్క, 3 బిర్యానీ ఆకులు, అలాగే చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకొని అందులో వేసుకొని అవి కొంచెం అలా వేయించాలి. అలా వేయించిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలను కూడా సన్నగా చాప్ చేసుకొని దానిలో వేసుకోవాలి. అవి కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం అవి బాగా వేయించుకోవాలి. బ్రౌన్గా వచ్చే వరకు వేయించాక అందులోనే ఒక స్పూన్ వరకు మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం అలా కలిపిన తర్వాత మనం ఆ గరిటెతో అలా కలిపిన తర్వాత అవి కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు కలుపుకొని అలాగే అందులో ఒక 2-3 టమాటాలను సన్నగా చాప్ చేసుకొని వేయించుకోవాలి. అవి అలా వేగిన తర్వాత ఎవరు వచ్చారు? అమ్మమ్మ వచ్చిందా? అవి వేగిన తర్వాత బంగాళదుంపలను కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అవి అలా కలుపుతూ ఉండాలి. అలాగే అందులో కొన్ని మిల్ మేకర్లను కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దానిలో ఒక 2-3 స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి.
అలా కలుపుకున్నాక దీనిలో కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను ఎప్పుడు ఇంట్లో యూస్ చేసే మసాలా పౌడర్ని యూస్ చేస్తాను. ఇప్పుడు కలుపుకున్న దానిలో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసుకొని 2 గ్లాసుల బియ్యం దాన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు తాతాలు 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకున్నాక దాన్ని కొంచెం బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేశాక మనకి వెజ్ పులావ్ రెడీ అయిపోయినట్టే. చూసారుగా ఎలా వచ్చిందో పొడి పొడిలాడుతూ. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ బిర్యానీకి మనకి మంచి కాంబినేషన్ ఏంటో తెలుసు కదా, రైతా. దీంతో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. బాయ్ అందరికీ.